సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి సంవత్సరం జూన్ 5 రాగానే ప్రపంచం మొత్తం పర్యావరణం గురించే మాట్లాడుకుంటుంది. ఎందుకు? మరి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి. మరి ప్రపంచ దేశాలన్నీ ఈరోజు పర్యావరణం గురించి మాట్లాడుకుంటాయి. ఎందుకు అంటే పర్యావరణం అనేక రకాలుగా కలుషితం అయిపోతుంది. వాటిని ఎలా తగ్గించాలి, వాటిని తగ్గించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏమేం చేయాలో ఆలోచించాలి, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. మరి ఆ సందర్భంగా మనం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు పర్యావరణాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఎన్ని రకాలుగా కలుషితం జరుగుతుంది దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనకి చెప్పడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఈరోజు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ తుమ్మల శ్రీకుమార్ గారు. మరి వారిని అడిగి మాట్లాడదాం. వారిని అడిగి ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం శ్రీకుమార్ గారు. సార్, అసలు పర్యావరణం గురించి మనం సంవత్సరానికి ఒకరోజు కాదండి, ప్రతిరోజు మాట్లాడుకోవటం కంటే మనం చేయాల్సినది చాలా ఎక్కువ ఉన్నది అనేది నా అభిప్రాయం. అదేవిధంగా ప్రపంచం మనకి తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే చాలా కలుషితం అనేది అయిపోతుంది. వాటర్ కానీ, గాలి కానీ, అన్ని రకాలుగా మనం చెట్లను నరికేస్తున్నాము. మనం పొద్దున్నుంచి మన జీవన విధానంలో చూసుకున్నట్లయితే సాయంత్రం లోపు మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి చేసే కార్యక్రమాల కన్నా మనకి తెలియకుండానే కలుషితాన్ని చేస్తున్నాం. అది మనకు తెలియదు కదా. సో దాని గురించి మాకు ఈరోజు క్లియర్గా ఎలాగ పరిరక్షించుకోవాలని దాని గురించి చెప్పండి సార్. ముందుగా మనకి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా మనం ఈరోజు ఈ సంవత్సరం థీమ్ ఏంటనే దాని గురించి కూడా చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. ప్రపంచవ్యాప్తంగా 1972లో జూన్ 5 నుంచి 15వ తేదీ వరకు వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రపంచ ఒక ధరిత్రి సదస్సు అనేది జరిగింది. దాదాపు 120 పైగా దేశాల కాన్ఫరెన్స్లో పాల్గొన్నాయి. ఈ దేశాలన్నీ కలిసి చర్చించింది ఏంటంటే జూన్ 5 నుంచి 15 వరకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో జరిగేటువంటి మార్పులు. పరి అంటే చుట్టూ, ఆవరణం అంటే మన చుట్టూ ఉన్న అజీవ రాశులు అన్నీ కూడా, అంటే ప్రాణం ఉన్నవి లేనివి పంచభూతాలతో సహా అన్నీ కలిపితే పర్యావరణం అంటాం. ఇవి కాలుష్యానికి గురవుతున్నట్టుగా 1972లో మొట్టమొదటిసారిగా గుర్తించి తక్షణం చర్యలు చేపట్టాలనేది ఐక్యరాజ్య సమితి తీసుకున్నటువంటి నిర్ణయం. తదుపరి ఏం జరిగిందంటే డిసెంబర్ 15న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని దానికి ఒక తీర్మానం చేశారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరపాలి అని. అది మొదలు మనకి నిరంతరాయంగా ప్రతి సంవత్సరం ఒక స్లోగన్తో, ఒక నినాదంతో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎందుకు తీసుకున్నారంటే ముఖ్యంగా జనాల్ని చైతన్యపరచడానికి, రాజకీయంగా ప్రేరణ చేసి రాజకీయ సంకల్పంతో ఈ పర్యావరణ చట్టాలను కానీ, పర్యావరణ సంబంధించిన కాలుష్య నివారణ చర్యలను కానీ వేగవంతం చేయడానికి ఇది నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా 1992లో ఏం జరిగిందంటే వరల్డ్ ఎర్త్ సమిట్ అంటాం, ధరిత్రి సదస్సు, ప్రపంచ ధరిత్రి సదస్సు. దానిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదేమిటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ప్రభుత్వంలో కూడా ఒక పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉండాలి. దానిలో భాగంగా మన దేశంలో కూడా అప్పటి ప్రభుత్వం పర్యావరణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందండి. దాని తర్వాత మనకిప్పుడు ఈ 2026లో ఇన్స్పైర్డ్ బై ద నేచర్ ఫర్ ప్రిజర్వింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫర్ అవర్ ఫ్యూచర్ అని, అంటే మన భవిష్యత్తు కోసం, మన వాతావరణం కోసం ప్రకృతి నుంచి ప్రేరణ పొందుదాం. అంటే ఇది ఈ సంవత్సరం థీమ్ అన్నమాట. అంటే అర్థం మన భవిష్యత్తు, మన వాతావరణం ప్రకృతి నుంచే ప్రేరణ పొంది ప్రకృతి చేపట్టిన చర్యల ద్వారా మనం ఇవి అన్నీ కూడా సస్టైనబుల్ చేయాలనేది ఈ సంవత్సరం నినాదం. ఓకే అండి. మరి అదేవిధంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. అదేవిధంగా మనం కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఈ ఎలనినో అనేది మనం ఎక్కువగా వింటున్నాం. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఇది రావడానికి గల కారణాలు ఏంటి, దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి? పర్యావరణం మీద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అంటాం, యుఎన్ఈపి వాళ్ళు ఈ క్లైమేట్ చేంజెస్ అంటే వాతావరణ శీతోష్ణ పరిస్థితుల్ని జనరల్గా వెదర్ అంటే ఒక రోజు లేదా ఒక వారంలో వాటిని వెదర్ కండిషన్స్ అంటాం. క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి, వాతావరణ మార్పులు అంటే ఇది దశాబ్దం కన్నా ఎక్కువ కాలం అధ్యయనం చేస్తే మాత్రమే ఇది క్లైమేట్ చేంజెస్ అంటాం. ఇంటర్నేషనల్ క్లైమాటిక్ చేంజెస్ ప్రకారం ఏంటంటే వాతావరణంలో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. భూతాపం, అలాగే హరిత వాయువుల యొక్క ప్రభావం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం, ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ లాంటి వాయువులు
ఈ భూ వాతావరణాన్ని చాలా అనూహ్యంగా వేడెక్కిస్తూ ఉన్నాయి. దీనికి ప్రభావంలో వచ్చినటువంటిది ఎలినినో అండి. ఈ ఎలినినోని మొట్టమొదటిసారిగా గుర్తించింది 1600వ శతాబ్దంలో పెరు దేశానికి చెందినటువంటి మత్స్య సోదరులు వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు చేపల లభ్యత తగ్గిపోయింది. అంటే అక్కడ పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం గమనించి ఆ ఎలినినో అంటే అర్థం ఏంటంటే శిశువు అని అర్థం. దాన్నే బాలక్రైస్త్ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా సముద్ర జలాలను వేడెక్కిచ్చేసి చేపల ఉత్పత్తులను తగ్గిస్తాయండి. అందువల్ల ఎలినినో అనేటువంటిది 140 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన భారతదేశానికి కూడా ముప్పు రాబోతుందని చెప్పి అనుకుంటున్నారు. ఇది ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుందమ్మా. అయితే ఖచ్చితంగా దీనిలో ప్రిడిక్ట్ చేసిన అంశాలన్నీ జరుగుతాయని లేదు. ఒక్కొక్కసారి ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2 నుంచి 7 సంవత్సరాల్లో రావచ్చు. అయితే ఎలినినో వచ్చిన ప్రతిసారి మన మాన్సూన్స్ ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన లేదు. కానీ మనకి ఇంటర్నేషనల్గా ప్రిడిక్షన్స్ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు వచ్చే ఎలినినో కొంచెం ప్రమాదకరంగా ఉండొచ్చు. భారతదేశంలో మాన్సూన్స్ని ఒక 70 నుంచి 80% లిమిట్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. ఓకే అండి. మనం ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతున్నాయి. ఇది కూడా పర్యావరణం పరిరక్షణ లేకపోవటం వల్లనే, కలుషితం అయిపోవటం వల్లనే ఇలా జరుగుతుంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? భూతాపం అంటాం, దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. అంటే ఎట్లా అయితే దీన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక ఎండలో మనం కారు అద్దాలు మూసేసి కారులో కూర్చున్నప్పుడు ఆ సోలార్ రేడియేషన్ ఏదైతే సౌర కిరణాలు ఉంటాయి అవి కారులోకి వస్తాయి కానీ బయటికి వెళ్ళలేవు. వీటిని పరారుణ కిరణాలు అంటారు, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, ఉష్ణ తరంగాలు. అంటే వచ్చేటప్పుడు శక్తి ఎక్కువగా ఉండి కారులో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాటి శక్తి క్షీణించిపోద్ది అనమాట. అలాగే భూ వాతావరణం చుట్టూ ఉన్నటువంటి ఓజోన్ పొర, మనకి ఓజోన్ పొరలోంచి ఎంటర్ అయినటువంటి ఉష్ణ కిరణాలు వివిధ వాయువులు, ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నీటి ఆవిరి, ఇవి ఎక్కువగా చేరిపోవటం వల్ల వీటిని జీహెచ్జీ అంటారు, హరిత వాయువులు, గ్రీన్ హౌస్ గ్యాసెస్. దీనివల్ల ట్రాప్ అయిపోయినాయి. ఈ ట్రాప్ అయిపోయి భూ యొక్క ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతా ఉన్నాయి. 1998 సంవత్సరం గడిచిన 100 సంవత్సరాలు అంటే మనకి 1857 పారిశ్రామిక విప్లవం జరిగిన దగ్గర నుంచి నేటికి పోల్చుకుంటే భూ ఉష్ణోగ్రతలు సుమారుగా 1.2 డిగ్రీలు పెరిగినాయండి. దీనివల్ల చాలా చాలా భయంకరమైన పరిణామాలు ఉంటాయి భూతాపం కారణంగా. ఈ భూతాపం వల్ల అధిక వర్షాలు పడవచ్చు, కొన్ని చోట్ల క్షామం అంటాం దుర్భిక్షం రావచ్చు, కొన్ని చోట్ల వరదలు రావచ్చు, అలాగే హరికేన్లు, తుఫాన్లు లాంటి అంటే ప్రకృతి ప్రళయాలు సంభవిస్తాయి అన్నమాట క్షామంతో పాటు. అందుకని ఇది మానవాళి యొక్క మనుగడకి చాలా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పి ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఒక 190 దేశాలు ఒక నిర్ణయానికి వచ్చినాయి. మనం 2030 నాటికి ఈ హరిత వాయువుల యొక్క ఉద్గారాల్ని చాలా తగ్గించి 45% తగ్గించి 2050 నాటికి జీరో ఎమిషన్ అంటే అసలు ఏ రకమైన ఉద్గారం జరగకుండా ఆపాలి, 1.5 డిగ్రీస్ దగ్గర ఆపేయాలి ఉష్ణోగ్రతల్ని, ఇక ఫర్దర్గా పెరగనివ్వకుండా అని. అయితే మన భారతదేశం ఏం చేసింది, 2070 నాటికి పూర్తిగా జీరో ఎమిషన్ చేయాలని మనం నిర్ణయం తీసుకున్నాం. ఓకే అండి. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే పర్యావరణాన్ని ఎక్కువగా కలుషితం చేసేది ప్లాస్టిక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మహాభూతంలో తయారైంది. ఒకప్పుడు కనుక చూసుకున్నట్లయితే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు 3 లీటర్లు ప్లాస్టికే, అది కూడా 3 లీటర్లు 5 లీటర్ బాటిల్స్ తీసుకెళ్లేవాళ్ళు, వాడుకునేవాళ్ళు, పడేయకుండా మళ్ళీ దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక గ్లాస్ కానీ ఒక బాటిల్ కానీ తాగి పడేయటం. అదేవిధంగా మనం చూస్తే కొన్ని ఫంక్షన్స్లో కానీ కొన్ని కార్యక్రమాల్లో కానీ చూసుకున్నట్లయితే అలా ప్లాస్టిక్ పేపర్స్ కానీ ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ చాలా ఎక్కువ వినియోగం చెందింది. దానివల్ల ఏమవుతుందంటే అవి మన భూమిలో కరగవు. అదేవిధంగా వాటిని కాల్చినా కూడా దాని నుంచి వెలువడే గాలి కూడా కలుషితం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ని తగ్గించాలి అంటే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటికి ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి చెప్పండి. ఎంతగా బాధపడుతున్నాయి అనేది కూడా చెప్పండి ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం. తప్పకుండా ఇది పెద్ద అంశం. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్స్ అనేవి ఇది పాలిమర్ అమ్మ. పాలి అంటే మెనీ, మెర్ అంటే మాలిక్యూల్స్. ఎన్నో అణువుల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి దీనిలో రకరకాల ప్లాస్టిక్స్ ఉన్నాయి. పాలీఇథిలీన్, పాలీస్టైరీన్, పాలీప్రొపిలీన్, పాలీ టెట్రాఇథిలేట్, అలాగే మనం మినరల్ వాటర్ బాటిల్స్కి వాడేటువంటి బిస్ఫినైల్ ఏ అంటారు, బీపీఏ. ఇవన్నీ కూడా పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్, ఇవన్నీ కూడా మనకి చాలా ప్రమాదకరమైనటువంటి ప్లాస్టిక్స్. వీటిని ఏమంటారంటే నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అంటారు. అంటే భూమిలో కలిసిపోనివని హానికరమైన వ్యర్థాలు.
ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే 5 mm కన్నా తక్కువ ఉంటాయో, 5 మిల్లీమీటర్ కన్నా, అంటే నువ్వు గింజ పరిమాణం కన్నా తక్కువగా ఉన్న ఈ ప్లాస్టిక్స్ ఏం చేస్తాయంటే మన శరీరంలో ప్రయాణించి కార్సినోజెనిక్ అంటాం, క్యాన్సర్ కాజింగ్ అండి. రెండోది, ఇది నీళ్ల ద్వారా ప్రయాణించి మనం వాడుకునేటువంటి మీరు మైక్రో ఫైబర్స్ అంటాం, మన ఒంటి మీద వేసుకునే బట్టల్లో కూడా పాలిస్టైరిన్, పాలియస్టర్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మైక్రో ఫైబర్స్ అంటాం, సూక్ష్మమైనటువంటి పోగులు లాంటివి. వాషింగ్ మెషిన్ల ద్వారా మనం బట్టలు ఉతికినప్పుడు వస్తాయి. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ప్లాస్టిక్స్ కన్నా కూడా ప్రమాదం మన ఫైబర్స్లో వచ్చేటువంటి ఇవి క్యాన్సర్ ఎక్కువ కలుగజేస్తున్నాయి. అంటే మనం వాడే బట్టలు కూడా చాలా జాగ్రత్తగా మనం ధరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మైక్రో ఫైబర్స్ మన స్వేదరంధ్రాల ద్వారా మన శరీరంలో ప్రయాణించి కార్సినోజెనిక్, క్యాన్సర్ కాజింగ్ అవుతాయి. కాబట్టి అలాగే మనం ప్లాస్టిక్స్ని బర్నింగ్ చేయటం వల్ల ఓపెన్గా రబ్బర్ కానీ ప్లాస్టిక్ వ్యర్థాలను కానీ మండిస్తూ ఉంటారు పల్లెటూరులో. అవునండి, టైర్లు, డిస్పోజబుల్ ప్లాస్టిక్ సంచులు కానీ ఈ చేసినప్పుడు ఏంటంటే ఫ్యూరాక్సిన్ అండ్ డయాక్సిన్ అని 2 రకాల విషవాయువులు వెలువడతాయి. ఈ విషవాయువులు అత్యంత ప్రమాదకరమని శ్వాసకోశంలో కనుక ప్రయాణించినట్టే ఇవి మనకు లంగ్స్లో చేరితే చాలా లంగ్ క్యాన్సర్ కలగడానికి, అంటే ఒకరోజు 50 సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదం ఉంటుందో ఈ నల్లని పొగ కనుక మన ముక్కులో ప్రవేశిస్తే అంతకన్నా ప్రమాదకరం. కాబట్టి ఇది భయపడకుండా ప్రజలు ఏం చేయాలంటే తక్షణం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏదైతే 40 మైక్రాన్లు 60 మైక్రాన్ల కన్నా తక్కువ సైజు ఉండే ప్లాస్టిక్స్ ఉన్నాయో ఇవి వాడటం మానేయాలి తక్షణం. ఇవి నామూషి లేకుండా మన పేపర్ సంచులని లేదా గుడ్డ సంచులను తీసుకెళ్ళటానికి మనం అలవాటు పడాలి. ఇది బయట చాలామంది ఏంటంటే గుడ్డ సంచులు తీసుకెళ్తే చాలా నామూషిగా ఫీల్ అవుతున్నారు. ఇట్లాంటివి మానేయాలి. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, అంటే మనం చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ చాలా ఉన్నతమైన ఆలోచన దృక్పథం, అంటే మన జీవన శైలిలో మార్పు రావాలి. ఏ బ్యాగు తీసుకోకుండా మనం మార్కెట్కి వెళ్ళి అక్కడ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులో తెచ్చుకుని దాన్ని డ్రైనేజీలో పడేయటం వల్ల ఇవాళ చెన్నై ఫ్లడ్స్ కానీ, బాంబే ఫ్లడ్స్ కానీ, హైదరాబాద్ కానీ, ఆఖరికి విజయవాడలో బుడమేరు పొంగటానికి కూడా కారణం ఈ డ్రైన్ లైన్ని కూడా పూడికితో నిండిపోతామని, మూసుకుపోతామని. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని ఇక్కడతో ఆగట్లేదు, నదుల ద్వారా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో చేరుతున్నాయి. సముద్రంలో చేరిన ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు చేపలలో ప్రవేశించి ఆ చేపలు తినేటువంటి 100 కోట్ల ప్రజానీకం వీటిని బారిన పడతా ఉన్నారు. కాబట్టి మీరు తినే చేపలు ఏవి క్షేమకరం కాదు, ఎందుకంటే అవి మైక్రో ప్లాస్టిక్స్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి. ఇవి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయినాయి. కాబట్టి దయచేసి మీరు వ్యర్థాలని నీళ్లలో, కాలువల్లో, ముఖ్యంగా మంచినీటి వనరుల్లో పడేయకండి. ప్లాస్టిక్కి దూరంగా ఉండండి. అందుకని ఏం చేయాలి, బయోడిగ్రేడబుల్ అంటే జీవం మట్టిలో కలిసిపోయేటువంటి ఉత్పత్తుల్ని మనం ఇవాళ అరటి నుంచి కానీ మన విస్తరాకుల్లో కూడా ప్లాస్టిక్ విస్తరాకులను మానేసి ప్లాస్టిక్ డిస్పోజబుల్ గ్లాసులను వదిలేసి మనం స్టీల్ గ్లాసుల్ని, గాజు గ్లాసుల్ని, పింగాణి లేదా పేపర్తో చేసినటువంటివి ఇవి ఏవైతే భూమిలో కలిసిపోతాయో ఎకో ఫ్రెండ్లీ అంటారు, పర్యావరణ స్నేహక ఉత్పత్తులు, వీటిని కనుక మనం ఉపయోగించినట్టయితే ప్లాస్టిక్ భూతాన్ని మనమే తరలి కొట్టొచ్చు. రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ అంటే పునరుత్పాదకి పనికొచ్చేటువంటి వస్తువులు, తర్వాత మనం వాడకాన్ని తగ్గించాలి. యూజ్ అండ్ త్రో ఈజ్ ఎ పొల్యూషన్. మనం వాడి పడేసే కొద్దీ కాలుష్యం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ వాడి పడేసేటువంటి అలవాటును మానుకోవాలి. పెన్నులు కూడా డిస్పోజబుల్ పెన్నులు వచ్చేసినాయి, వాడటం రీఫిల్ అవ్వగానే పారేయటం. ఈ అలవాటు ప్రజల్లో బాగా ఎక్కువైపోయింది. కాబట్టి పాత రోజుల్లో ఇంకు పెన్నులు ఉండేవి, ఇంకు పోసుకోవాలంత ఓర్పు, అంత టైం లేదు వాళ్ళ జనాలకి. దేనికోసం లేదు, మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇట్లాంటి అలవాట్లు మనం చేసుకున్నాం. కాబట్టి సింపుల్ మార్పులు, మన జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసినట్టయితే మన భూమి నందనవనంగా మారుతుందమ్మా. అదేవిధంగా శ్రీకుమార్ గారు మనం మాట్లాడుకున్నట్లయితే ఒకప్పుడు ఊరికి మధ్యలో మనకి కూరగాయల తోటలు కానీ, ఆకుకూరల తోటలు కానీ, పండ్లు కానీ, రకరకాల తోటలు పండించేవాళ్ళు. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఊరికి మధ్యలో మళ్ళీ ఊరే కనిపిస్తుంది. ఊరు పెరిగిపోతుంది, ఈ పంటలు ఇవన్నీ తగ్గిపోతున్నాయి. అంటే వాటన్నిటిని కూడా తగ్గించేసి నివాస ప్రదేశాలు ఎక్కువగా మీరు గమనించినట్లయితే ఒకప్పుడు ఒక చిన్న ఇంట్లో 5 నుంచి 10 మంది 15 మంది కూడా నివాసం ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసినట్లయితే పెద్ద పెద్ద భవనాల్లో కేవలం 1-2 మాత్రమే ఉండటం మనం గమనించవచ్చు. దాని గురించి చెప్పండి. ఈ ఊర్లు పెరగటం వల్ల ఈ చెట్లు అనేవి, అదేవిధంగా ఈ చిన్న చిన్న తోటలు కానీ ఇవన్నీ కూడా పోతున్నాయి. దానివల్ల కూడా కలుషితం జరుగుతుందా? ఖచ్చితంగా అర్బనైజేషన్ అంటాం, దీన్ని నగరీకరణ అంటారు. వేగంగా నగరీకరణ అంటే చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరూ నగరంలోకి రావటం, నగరీకరణను ఇష్టపడటం. దీనికి ఏంటంటే తార్ రోడ్లు, ఇంటి చుట్టూ మట్టి లేకుండా కాంక్రీట్ చేసుకోవడం, వర్షపు నీరు ఇంకిపోనివ్వకుండా చేయటం. ఇంటి ముందు ఇదివరకు పశువులు ఉండేవి, వాటి పేడ తీసుకుని పేడను అలుక్కునే వాళ్ళు చేసేవారు.
ఇప్పుడు పశువుల పేడన్నా వ్యర్థాలన్నా అసలు ఇన్ఫెక్షన్ వస్తాయనో పశువుల్ని దూరంగా చేసేయటం, అసలు పశువు లేకుండా చేయటం. కోళ్ళని పెంచుకునేవారు, ఆ కోడిగుడ్డు తినేవారు, అవసరమైతే ఇంటి దగ్గరే కోడిని వాళ్ళు అవసరమైనప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు కోడిని కోసుకునేవారు. ఈ నాటుకోళ్ళను కూడా ఇంట్లోనే పెంచుకునేవారు. ఇప్పుడు ఏమైందంటే కోడి పెంట ఉండకూడదు, పశువులు దూరంగా ఉండాలి, అర్థమైన పెరట్లో మట్టి ఉండకూడదు. సో అంటే నీటిని ఇంకిపోయేటువంటి స్థాయి కూడా పోయింది. అలాగే పెరటి తోటలను ఉండే ఇదివరకులో ప్రతి ఇంట్లో కూడా కూరగాయల్ని బీరపాదో లేకపోతే మనకి సొరపాదో బెండకాయో వంకాయో పాకుడు చిక్కుడు చెట్టు అలాగే పెంచుకునేవారు అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఈ పెరటి తోటలు అనేది పోయినాయి. మళ్ళీ ఇప్పుడు అర్బన్లో మళ్ళీ మారుతుంది. రూఫ్ టాప్ గార్డెన్. రైతు ఉత్పత్తుల మీదే ఆధారపడటం కాకుండా ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా వాళ్ళకి కావాల్సిన కొత్తిమీర లేదా పాలకూర లాంటివి చిన్న టబ్స్లో, మీరు అమెరికా లాంటి నగరాలు, కెనడా కానీ యూరోప్ వెళ్తే ప్రతి ఇంట్లో పెరటి తొట్లు ఉంటాయి. ఆ తొట్టులో వాళ్ళకి కావాల్సిన ఆకుకూరలను అక్కడి నుంచే ఫ్రెష్గా ఏ రసాయనాలు లేకుండా పండిస్తుంటారు. కాబట్టి మన వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధోరణి కూడా మారాల్సిన అవసరం ఉంది. ఏక పంట విధానం అంటాం. ఒకే పంట. ఇప్పుడు మన కృష్ణా, గుంటూరు లేదా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి తీసుకుంటే మనకు అలాగే తెలంగాణలో తీసుకుంటే వరిని ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ఈ వరి ఎక్కువగా సాగు చేయటం వల్ల ఏమవుతుందంటే నీళ్లు నిల్వ ఉండటం వల్ల మీథేన్ వాయువు ఉత్పత్తి అవుద్దమ్మా. ఈ మీథేను నీటి ఆవిరి ఎక్కువ అవటం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. కాబట్టి మనం పంట మార్పిడి విధానం, రైతులు కూడా ప్రతి సంవత్సరం ఒకటే పంట కాకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి క్రాప్ చేంజింగ్ ప్యాటర్న్ కనుక మార్చినట్టయితే పంటల్ని మారుస్తూ పోతే భూసారాన్ని నిలబెట్టుకోవచ్చు. కాబట్టి మనం మన జీవన శైలిని మార్చుకోవటం, నగరీకరణ ఎంత ఉన్నా సరే మొక్కల్ని కాపాడు. ఎందుకంటే ట్రీస్ ఆర్ ద లంగ్స్ ఆఫ్ నేచర్. మొక్కలే పర్యావరణ శ్వాసకోశాలు. వీటిని కాపాడాల్సిన అవసరం ఉంది. శ్రీకుమార్ గారు, ఇంకొక విషయం చెప్పండి. మంచిగా వర్షాలు పడాలి, వర్షాకాలంలో మంచిగా వర్షాలు పడి పంటలు పండాలి అంటే మనం అడవులను కూడా పరిరక్షించుకోవాలి. అసలు అడవులను ఏ విధంగా పరిరక్షించుకోవాలని దాని గురించి చెప్పండి. అడవులు అనేవి ముఖ్యంగా ఈ ప్రపంచంలో మనం తీసుకుంటే భూమి మీద అమెజాన్ అనేది లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అంటే ఈ ప్రపంచానికే శ్వాసకోశాలు లాంటివి అమెజాన్ అడవులు. అట్లాగే ప్రతి దేశంలో ఉన్నటువంటి సతత హరితారణ్యాలు అంటే రెయిన్ ఫారెస్ట్ అంటాం. ఇవన్నీ కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ సింక్ అంటే CO2 ఏదైతే బొగ్గు పులుసు వాయువు ఉందో దాన్ని తీసుకుని మొక్కలు అవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. అంటే సహజంగా ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ఫిల్టర్స్ లాంటివి మొక్కలు. ఎప్పుడైతే ఈ అడవుల్ని మనం నరికేస్తూ ఉంటామో వివిధ మానవ అవసరాల కోసం, నగరీకరణ కోసం, ఎక్స్పాన్షన్, పాపులేషన్ విపరీతంగా విస్ఫోటం జరగటం, దీనివల్ల ఏమవుతుందంటే స్మగ్లింగ్ కానీ లేకపోతే అవసరాల కోసం అడవులు నరికివేయటం వల్ల ఇవి ముఖ్యంగా క్లైమేట్ ప్యాటర్న్స్ మీద, వాతావరణ పరిస్థితుల మీద, అలాగే రెయిన్ క్యాచ్మెంట్, ఏవైతే మేఘాలను ఆకర్షించాల్సినటువంటి ఈ నీటి ఆవిరిని గాలిలోకి వదలాల్సినటువంటి వృక్షాలు ఇవి నేల కోతను కూడా అరికడతాయండి. వేళ్ళు భూమిలోకి బలంగా వెళ్ళటం వల్ల నేల కోతను అరికడతాయి, అంటే వరదల నుంచి కూడా నివారిస్తాయి. కాబట్టి ఇలాంటి అడవుల్ని మనం నరికేయటం చాలా దారుణమైనటువంటి, అంటే దావాలనాలు, ఈ గ్లోబల్ చేంజెస్లో వచ్చేటువంటి మార్పుల వల్ల వైల్డ్ ఫైర్స్ కూడా వస్తున్నాయి, అడవులు కాలిపోతా ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇవి చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. అందుకని పర్యావరణ చట్టాలు ఉన్నాయి మనకి. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కానీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద బలమైనటువంటి చట్టాలు. ఉదాహరణకి కెనడా కానీ, న్యూజిలాండ్ కానీ, లేదా ఈ రాష్ట్రాల్లో తీసుకుంటే చాలా అక్కడ ఒక చెట్టు కొట్టాలంటే చాలా భయపడతారు. మనకి వాల్టా చట్టం ఉంది, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీ యాక్ట్ అని. చట్టాలు ఉన్నాయి కానీ మనం వీటిని అవలంబించడంలో మనం విఫలమవుతా ఉన్నాం. అందుకని అడవుల్ని ఏం చేయాలంటే నిర్దిష్టమైనటువంటి అటవీ ప్రాంతాలను గుర్తించి వాటిని సంరక్షించాలని బాధ్యత. ఎందుకంటే అడవులు అనేవి కేవలం మొక్కలు పెరగటమే కాదు, ఇది బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి అవి ఒక రెస్టింగ్ పాయింట్స్. అవి అక్కడే జీవ వైవిధ్యం బాగా ఉంటుంది. అవి మెడిసినల్ ప్లాంట్స్ అవ్వచ్చు, మనకి ఆహార ఉత్పత్తులు కావచ్చు, అలాగే వివిధ రకాలైన జీవజాతులు పెరగటానికి కూడా అనువైనటువంటి వాతావరణం ఈ ఫారెస్ట్లో ఉంటుంది. కాబట్టి ఫారెస్ట్ కన్జర్వేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైనది మానవ మనుగడకమ్మ. ఓకే, అదేవిధంగా మనం గాలి, నీరు, నేల అనేది కూడా చాలా పొల్యూషన్ అయిపోతుంది. ఎంత కలుషితం అయిపోతుందంటే మనం చెప్పనవసరం లేదు. మరి అది కలుషితం అవ్వకుండా ఉండాలి అంటే ఈ మూడింటిని ఎలా రక్షించుకోవాలి? ఇప్పుడు మనిషి ఆరోగ్యం అనేది ముఖ్యంగా మనం చాలా ప్రభావితం అవుతుంది ఈ 3 కాలుష్యాల వల్ల. అవును. గాలి కాలుష్యం అయితే మనం చూసాం, ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటాం. ఇది 400 ppm పైన ఉంది, అత్యంత ప్రమాదకరమైంది. సాధారణంగా మనం పీల్చే గాలి నాణ్యత బట్టి మన ఆరోగ్యం బాగుంటుంది. అంటే మన లంగ్స్ కానీ, మన శ్వాసకోశ వ్యాధులు రాకుండా,
పల్మనరీ డిసీజెస్ అంటారు వైద్య భాషలో. ఈ ఊపిరితిత్తులకు సంబంధించినవి కానీ లేదా చర్మ వ్యాధులు కానీ రాకుండా ఉండాలి. అలాగే భూ వాతావరణం వేడెక్కకుండా ఉండాలి. యాసిడ్ రైన్స్ ఆమ్ల వర్షాలు కురవకుండా ఉండాలి. అంటే గాలిలో పార్టికులేట్ మ్యాటర్ అంటారు, అంటే సూక్ష్మ కణాలు 2.5 ppm 10 ppm ఉన్న కణాలు తక్కువగా ఉండాలి. ఇవి ఎంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయంటే ఢిల్లీ లాంటి నగరంలో ఇప్పుడు అది అత్యంత ప్రమాదకర స్థాయి. అందుకని అక్కడ డీజిల్ వాహనాలు నిషేధించడం, ఆల్టర్నేట్ డే వెహికల్స్ అని ఎన్ని పెట్టినా కూడా రైతులు, పంజాబ్ హర్యానాలో ఉన్న రైతులు వ్యవసాయ ఉత్పత్తులను తగలబెట్టడం, ఆ పొగంతా కూడా ఢిల్లీ నగరం మీదకి రావటం, ఇలా భారతదేశంలో దాదాపు 63 నగరాలు కాలుష్యంగా ఉన్నాయి. అందుకని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మన విజయవాడ లాంటి నగరం తీసుకుంటే 60-70 మధ్య ఉంటుంది, అంటే మోడరేట్ స్థాయిలో ఉంటుంది. గుడ్ అయితే 50 లోపు ఉండాలి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అదే విశాఖపట్నం తీసుకుంటే 300 దాకా ఉంది, అంటే ఇది కూడా చాలా అన్హెల్దీ అట్మాస్ఫియర్. ఇలా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మానిటర్స్ అంటాం, అంటే గాలి నాణ్యత సూచికలను అరేంజ్ చేసుకోవటం, గాలిలో దుమ్ము ధూళి పాలిన్ గ్రెయిన్స్ అంటారు, అంటే పిప్పుడు రేణువులు రాకుండా చూసుకోవటం. 2 నేల కాలుష్యం కాకుండా ఉండాలి అంటే ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలని భూమిలో పడకుండా ఉండటం, రసాయనాలు సింథటిక్ ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని, పురుగు మందుల్ని తగ్గించటం. ఇవి చేస్తే భూసారం, ఎందుకంటే భూమి ద్వారా ఈ నైట్రేట్స్ ఎక్కువగా కలిసిపోయి మెథైల్ గ్లోబిన్ ఎనీమియా అంటారంటే బ్లూ బేబీ సిండ్రోమ్ అంటాం. హార్ట్ బ్లాక్స్ ఎక్కువ మందికి వాళ్ళ హార్ట్ బ్లాక్స్ రావడానికి కారణం ఏంటంటే నైట్రేట్స్ ఎక్కువ అవటం. ఇవి స్టంట్స్ వేయాల్సిన అవసరం రావటం, అంటే మెదడు రక్తనాళాలు గడ్డగడటం, బ్రెయిన్ స్ట్రోక్ రావటం, ఇవన్నీ నీటి కాలుష్యం ద్వారా. అంటే భూమి కాలుష్యం అయితే నీరు కాలుష్యం అయిపోద్ది. సో నీటిలో చేరేటువంటి రసాయనాలు, అలాగే ప్లాస్టిక్స్ లాంటి వ్యర్థాలు, అలాగే బ్యాటరీ మెటీరియల్స్ అంటాం, నికిల్, కాడ్మియం, సీసం లాంటి భారలోహాలు, అలాగే పాదరసం కానీ, ఇవి రకరకాలైన వ్యర్థాల ద్వారా, అది పరిశ్రమల ద్వారా కానీ, అవన్నీ కూడా మనం నదుల్లో కలుపుతా ఉన్నాం. నదులు ఎప్పుడైతే కలుషితం అవుతాయో భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోతాయి. కాబట్టి నీటిని, నేలని, గాలిని 3 స్వచ్ఛంగా ఉంచినప్పుడే మనం ఇవి చేయాలంటే ఏం చేయాలంటే మనం మానవ సంబంధించిన తప్పిదాలని మనం ఎక్కడ పడితే అక్కడ డ్రైన్లలో వేసేయటం, అలాగే రైతులు కూడా ఈ సింథటిక్ ఫెర్టిలైజర్స్ మానేసి, రసాయనిక పురుగు మందులు మానేసి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు, అంటే మనం సుస్థిరమైన వ్యవసాయం వైపు మరలి పంట మార్పిడి ద్వారా తక్కువ పురుగు మందులు అసలు వాడకుండా ఉంటే మంచిది. ఇవి మనం ప్రాక్టీస్లో అవలంబించినట్టయితే ఖచ్చితంగా మనం ఈ మూడిటి యొక్క నాణ్యతని పెంచగలుగుతాం. తాగే నీటి నాణ్యత కూడా మనకి మెరుగవుతుందమ్మా. అదేవిధంగా సార్, ఈ సహజ వనరులు కూడా చాలా క్షీణిస్తున్నాయి కదా, వాటి గురించి కూడా చెప్పండి. న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనం ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం, గల్ఫ్ వార్ వచ్చిన తర్వాత విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతాం. ఎందుకంటే మనం దిగుమతి చేసుకోవాలి క్రూడ్ ఆయిల్ని. ఇప్పుడు ఈ సహజ వనరు మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్నటువంటి బొగ్గు ఇట్లాంటివి కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి దేశం ఇలాంటి వనరుల కోసం ఎప్పుడైతే ఆధారపడతామో మన ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అవుతుంది. కాబట్టి దేశీయంగా లభ్యమయ్యేటువంటి వాటిని, అందుకనే రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం, పునరుత్పాదక ఇంధనాలు, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జీవ ఇంధనాలు, హైడ్రోజన్, గ్యాసిఫికేషన్ అంటాం. ఈ మధ్యనే మన ప్రధానమంత్రి గారు 33,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. అంటే ఏంటంటే మన దేశంలో దొరికేటువంటి బూడిద ఎక్కువగా ఉన్న బొగ్గుని అది ఒక రసాయనిక ప్రక్రియ ద్వారా, థర్మోకెమికల్ ప్రాసెస్ అంటాం, గ్యాసిఫైయర్ ద్వారా సింథటిక్ గ్యాస్ అనే దాన్ని తయారు చేసి మనం లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ బదులుగా ఈ గ్యాస్ను ఉపయోగించుకోవడానికి మార్గాలు జరుగుతున్నాయి. ఇలాంటి అనేక ప్రత్యామ్నాయాలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడతాం. ఇవి చేసుకుంటూ పోతే మనం ఈ యొక్క సహజ వనరుల ఒత్తిడిని తగ్గించేసి మనం సుస్థిరమైనటువంటి అభివృద్ధి వైపు ప్రయాణిస్తాం. అందుకని శాస్త్రవేత్తలు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు ఖచ్చితంగా ప్రత్యామ్నాయమైనటువంటి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులు, స్నేహపూర్వక ఉత్పత్తుల మీద పరిశోధన జరగాల్సిన అవసరం ఉందమ్మా. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనం చివరిగా కనుక చూసుకున్నట్లయితే మన రాజ్యాంగంలో ఇటు ప్రభుత్వం కానీ అటు ప్రజలు కానీ కలిసి ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఏ చట్టాలు మనకి అందుబాటులో ఉన్నాయి? మన భారత రాజ్యాంగం చాలా గొప్పగా బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 మనకి ఈ రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వం, ఆర్టికల్ 21 జీవించే హక్కు, రైట్ ఆఫ్ ఫుడ్ కానీ, ఇది రైట్ ఆఫ్ లైఫ్ అంటాం, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసింది. ఆర్టికల్ 47 కానీ ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నాయి. అలాగే కొన్ని ఆదేశ సూత్రాల్లో మనకు హక్కులతో పాటు ఏం చేశారంటే బాధ్యతలు కూడా ఇచ్చారు. 51 AG అనేటువంటి దాంట్లో సరస్సులు కానీ, జీవజలాలు కానీ, ఈ వన్యప్రాణులను కానీ కాపాడాల్సిన బాధ్యత మనిషి మీద ఉంది. ఆర్టికల్ 51 AH ఏం చెప్తుందంటే సైంటిఫిక్ టెంపర్ విత్ హ్యుమానిటీ, అంటే మానవతా దృక్పథంతో శాస్త్రీయ దృక్పథాన్ని పౌరులు కలిగి ఉండాలి.
వీటన్నిటితో పాటుగా కొన్ని చట్టాలు ఉన్నాయి. 1986 ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ యాక్ట్ కానీ, పర్యావరణ చట్టం, ఇది చాలా పెద్ద చట్టం. ఇది దీంట్లో కొన్ని రూల్స్ చెప్పింది. అంటే మనం ఏ ఏ ప్రాంతాలని కలుషితం చేయకూడదు, నాయిస్ ఎంతకు మించి మనం అంటే శబ్ద కాలుష్యాన్ని వెలువరించకూడదు, పరిశ్రమల నుంచి వాయు కాలుష్యం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అథారిటీస్ ఉన్నాయి వీటిని మానిటర్ చేయడానికి. కాబట్టి ప్రజలు ఏం చేయాలంటే ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలని ప్రజలు గౌరవించాలి. అలాగే ప్రజలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. అంటే ప్రజలు ప్రభుత్వం వేరు కాదు, ఇది మన కోసం, మనందరి భవిష్యత్తు కోసం. ఓన్లీ వన్ ఎర్త్ అనేది 1972లో ఐక్యరాజ్య సమితి తీసుకునే అర్థం. మనం జీవించడానికి ఉన్న ఒకే ఒక భూమి ఈ రోజు వరకు ఉన్నది. ఈ ఒక్క భూమిని మనం కాపాడుకోవాలంటే, భవిష్యత్ తరాలకి మంచి నీరు, గాలి, నేల, ఆహారాన్ని అందించాలంటే మనం దాదాపు 900 కోట్ల పైన పాపులేషన్ ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది. 1000 కోట్లు దాటిపోతా ఉంది. ఇంత జనాభాకి ఆహారాన్ని, నీరుని అందించాలంటే భవిష్యత్ సమాజం చాలా కష్టం. కాబట్టి చట్టాలను గౌరవించి మనం ఈ కాలుష్య నియంత్రణ చేపట్టినట్టయితే ఖచ్చితంగా ఈ పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం మానవాళికి చాలా శుభప్రదంగా ఉంటుందని ఆశిస్తున్నాను. శ్రీకుమార్ గారు, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఒక జీవన విధానానికి ఇప్పుడు అలవాటు పడిపోయారు. ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదనే చెప్పవచ్చు. మనం పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటే ఎటువంటి జీవన విధానాన్ని, అంటే లైఫ్ స్టైల్ని మనం ఎలాగా ఫాలో అవ్వాలి, ఎలా అలవర్చుకోవాలి? ఇప్పుడు మనం ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇంటి దగ్గర మనం పెరటి తోటలు ఎట్లా పైన అయితే రూట్ టాప్ గార్డెన్ వీలున్న వాళ్ళు, అలాగే మనం రహదారి వెంబడి మొక్కలు నాటడం, తర్వాత వాన నీటిని సంరక్షించుకోవడం. అంటే మనం నీటిని సంరక్షించుకోవాలి, ఇది ముఖ్యమైనటువంటిది. అంటే కాలంలో వర్షం పడితే అది భూమిలోకి ఇంకిపోవాలి. ఎంత మన బ్యాంకులో డబ్బు దాచుకున్నట్టు నీటిని దాచుకోవాలి. అలాగే ఓపెన్ బర్నింగ్ అంటాం, ఇవన్నీ చేయకుండా సింపుల్ లివింగ్, ఆర్భాటాలకు పోకుండా పెళ్లిళ్ళలో కానీ ఆహారాన్ని వేస్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి 20% ఆఫ్ ద ఫుడ్ వేస్ట్ అయిపోతాం. ఇలా చేయకుండా మనం ఆహారాన్ని, అలాగే మనం ఆరోగ్యాన్ని ఇవి కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. అంటే మన ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఉండాలి, మనం చేసే పనులు స్థానికంగా ఉండాలి. స్థానికంగా మనం ఏవైతే మేలు చేస్తాయో, భూమిని, నేలని, నీరుని కాలుష్యం చేయకుండా ఉంటాయో ఆ చర్యలు ప్రతి ఒక్కళ్ళు మనసా వాచా కర్మన పాటించాలి. ఇండివిజువల్గా, చట్టం గురించి కాదు. మనం ప్రతి పౌరుడు బాధ్యతగా మెలిగి మనం ఏముందులేని రోడ్డు మీద చెట్లు కొట్టేయటం, అలాగే ఇంటి ముందు ఉన్న డ్రైన్లు పూర్తి చేయటం, ఇలాంటి పనులు మానుకున్నట్టయితే, మన వాననీటిని సంరక్షించుకున్నట్టయితే, నదీ జలాలను కలుషితం చేయకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా మన భవిష్యత్తుగా ఉంటుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకుమార్ గారు ఎంతో చక్కగా పర్యావరణాన్ని ఎలాగా ఇబ్బంది పడుతుంది, మనం ఎలా కలుషితం చేస్తున్నాము, అదేవిధంగా ఎలా కలుషితం చేయకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మనకి వాటర్ కానీ, ఎయిర్ కానీ, అదేవిధంగా అడవులు కానీ, ప్రతి ఒక్క విషయం మీద కూడా ఎంతో చక్కగా తెలియజేశారండి. మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీరు ఇక్కడికి మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మంచిగా అవగాహన కల్పించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీకుమార్ గారు ఎంతో చక్కగా పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలో చెప్పారు కదా. ముఖ్యంగా 3 విషయాలు అయితే అర్థమవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ జనరేషన్స్ గురించి మంచిగా ఉండాలి అంటే మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి, అదేవిధంగా నీరు, విద్యుత్ని ఆదాగా వాడుకోవాలి. ఇవి 3 కనుక పాటించినట్లయితే కనుక పర్యావరణాన్ని మన వంతు మనం పరిరక్షించుకోవచ్చు. మరి ఈ కార్యక్రమం ఇంతతో సమాప్తం. నమస్కారం.